హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ వీడియో వచ్చేసి మంచి బ్లౌజ్ కటింగ్ అంటే చెస్ట్, నడుము, ఆర్మ్ రౌండ్ సమానంగా ఉన్న బ్లౌజ్ కటింగ్ అనమాట. ఎలా ఏంటి అనేది చూపిస్తాను చూడండి. ఫస్ట్ అయితే జెయింటింగ్ అనేది నా వైపు ఉందన్నమాట. కింద హెచ్చు తగ్గులు లేకుండా నీట్గా కటింగ్ అయితే చేసేస్తున్నాను చూడండి. లైనింగ్ అనేది ఖచ్చితంగా వాష్ చేయండి. కొంతమంది వాష్ చేయకుండా చూపిస్తున్నారు. కాటన్ అయితే ఖచ్చితంగా వాష్ చేయాలి. పాలిస్టర్ మిక్స్ ఉంటే పర్వాలేదని వదిలేస్తారు. నేను అవి కూడా వాష్ చేస్తానండి, ఎప్పుడో ఒకసారి తప్ప. అది కూడా పాలిస్టర్ ఉంటేనే వాష్ చేయను అనమాట. ఖచ్చితంగా లైనింగ్ అనేది వాటర్లో తడపాలి. ఇప్పుడు చూడండి, బ్యాక్ పార్ట్ మిడిల్కి మడ్ చేసుకొని టైట్ కుట్ల దగ్గరకు ఒక మార్కింగు, ఎక్స్ట్రా క్లాత్ వరకు ఒక మార్కింగు, వచ్చిన దానికంటే 1 ఇంచ్ ఎక్స్ట్రా ఈ విధంగా పెట్టేసుకొని స్ట్రైట్గా ఒక లైన్ అయితే వేసేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి బ్లౌజ్ హైట్ అండి, బ్యాక్ టక్స్ నుంచి షోల్డర్ వరకు మనం హైట్ అయితే ఎంత సైజ్ అయినా అవ్వనండి, చిన్నదా పెద్దదా అనవసరము. ఇలా చూసుకుంటే మనకు పర్ఫెక్ట్ బ్లౌజ్ వస్తుందన్నమాట. చూడండి, ఇక్కడ కెమెరాలో పడట్లేదని నేను కొంచెం సెట్ చేసుకున్నాను. ఇప్పుడు బ్లౌజ్ హైట్ ఎక్కడికి ఉందో అక్కడికి ఒక మార్కింగ్ అయితే పెట్టేసుకున్నాను చూడండి. ఇప్పుడు మన హైట్ దగ్గరికి ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రాగా మార్కింగ్ పెట్టాను అనమాట. ఎందుకంటే మనకు కుట్టేసరికి దిగుతుంది కదా, అందుకని 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఒక లైన్ అయితే వేసేసుకున్నాను. ఇప్పుడు చూడండి, సైజ్ బ్లౌజ్ని ఇలా నీట్గా పెట్టేసుకొని ఇప్పుడు వచ్చేసి బ్యాక్ నెక్ అండి. బ్యాక్ నెక్ చూస్తున్నాను, చెస్ట్ కూడా చూసుకోవాలి, చూపిస్తాను చూడండి. బ్యాక్ పార్ట్ మిడిల్కి మట్ చేసుకొని బ్యాక్ నెక్ హైట్ కోసం అనేది ఈ విధంగా పెట్టేసుకొని మనకు వచ్చిన దానికంటే ఒక 1/2 ఇంచ్ పైకి మార్కింగ్ వేసుకోవాలి. ఎందుకంటే మనం కుట్టేసరికి నెక్ అనేది దిగుతుంది. కరెక్ట్గా మార్కింగ్ వేసేసామంటే కుట్టేసరికి నెక్ ఎక్కువ అయిపోతుంది. కాబట్టి ఒక 1/2 ఇంచ్ పైకి వేసేసుకొని కింద నెక్ డీప్ వచ్చేసి 3 ఇంచులకు పెట్టేశానండి. 3 ఇంచులు పెట్టుకోవచ్చు, కానీ మరీ డీప్ అయిపోతుందని షోల్డర్ దగ్గర వచ్చేసి 2.5 ఇంచులు, కింద వచ్చేసి 3 ఇంచులకి ఒక పావు తక్కువ అనమాట, అంతే. ఈ విధంగా పెట్టేసుకొని 2.35 అనుకోండి, కింద వచ్చేసి ఈ విధంగా బాక్స్ షేప్ ఇచ్చేసి నెక్ రౌండ్ అయితే తిప్పేసాను చూడండి. ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా తిప్పండి. కర్వ్ స్కేల్ పెట్టి రౌండ్ తిప్పితే కొంచెం షేప్ అనేది తక్కువగా వస్తుందన్నమాట. రౌండ్ షేప్ అనేది ఇలా కొంచెం మనం రౌండ్ అనేది ఎక్కువగా తిప్పితే డీప్ బాగా వస్తుందన్నమాట. షోల్డర్ వచ్చేసి కస్టమర్ చాయిస్, బ్లౌజ్కి ఎంత ఉందో అంత కుట్లతో కలిపి క్లాత్ పెట్టేసుకున్నాను నేను. ఇప్పుడు వచ్చేసి చెస్ట్ లూజ్ చూస్తున్నాను చూడండి. చెస్ట్ లూజ్ వచ్చేసి ఫస్ట్ ఉక్స్ నుంచి చంక కింద కుట్టు వరకు 8.5కి కొద్దిగా తక్కువగా ఉంది. అయితే ఇక్కడ నేను చూస్తున్నారు కదా, 8.5 పెట్టేశాను. కానీ ఇక్కడ వచ్చేసి మనకి 8 ఇంచులే సరిపోతుందండి. 1/2 ఇంచ్ ఎందుకు తగ్గిస్తున్నానంటే నడుము లూజ్ 1/2 ఇంచ్, చెస్ట్ లూజ్ 1/2 ఇంచ్ తక్కువగా కుట్టు వేస్తాను. ఎందుకంటే కస్టమర్కి సైజ్ బ్లౌజ్ అనేది సైడ్లో మొత్తం లూజ్గా ఉందన్నమాట, కింద నుంచి పై వరకు. అందుకని చెప్పేసి ఇంకా మనకి సైజ్ వచ్చేసి ఎంత అవుతుంది, 1/2 ఇంచ్ తీసేస్తే 32 ఇంచెస్ చెస్ట్, 32 ఇంచెస్ నడమ అనమాట. ఈ విధంగా 32 ఇంచెస్ బ్లౌజ్ అయితే కట్ చేస్తున్నాం చూడండి. ఇక్కడ మనకు చంక రౌండ్ వచ్చేసి, మనకు ఆమ్ రౌండ్ వచ్చేసి 6 ఇంచెస్ వరకు తీసుకున్నాను. మనకి 8 ఇంచెస్ వచ్చేసి సైజ్ బ్లౌజ్ యొక్క చంక టైట్ కుట్టు అనమాట. నేను చెక్ చేసుకున్నాను, నాకు 8 ఇంచెస్కి కొద్దిగా ఒక 1/2 ఇంచ్ అలా తక్కువగా వచ్చింది. మళ్ళీ కొద్దిగా దింపేసి మళ్ళీ 1.5 ఇంచ్కి రౌండ్ తిప్పి పైన 1/2 ఇంచ్ షోల్డర్ దగ్గర కుట్టు కొదిలేసి చెక్ చేసుకుంటే నాకు కరెక్ట్గా 8 ఇంచుల ఆమ్ రౌండ్ అనేది వచ్చింది. బ్యాక్ టక్స్కి వచ్చేసి షోల్డర్కి ఎదురుగా బ్యాక్ టక్స్ వేసేసుకోవాలి. ఏ సైజుకైనా కూడా షోల్డర్కి ఎదురుగా వేసుకోవాలి. హైట్ వచ్చేసి నెక్ పైకి ఉన్నప్పుడు 4 ఇంచెస్ వరకు వేసుకోవచ్చు, నెక్ కిందకు ఉంటే 3.5 వరకు వేసుకోవచ్చు అనమాట. మన నెక్ సైజుని బట్టి ఈ బ్యాక్ డాట్ వేయాల్సి ఉంటుంది. ఇప్పుడు మార్కింగ్ ఏ విధంగా ఉందో అదే విధంగా నీట్గా కటింగ్ అయితే చేసేస్తున్నాను చూడండి. మనకి ఇక్కడ మీరు ఒకటి గమనించాలి, చెస్ట్, ఆమ్ రౌండ్, నడుము లూజ్ సమానంగా ఉన్నాయన్నమాట. ఈ విధంగా కుట్టు అనేది ఇప్పుడు స్ట్రేట్గా వస్తుందన్నమాట మనం సైడ్ కుట్టు. ఇప్పుడు నడుము దగ్గర ఒక 1/2 ఇంచ్ ఇలా స్టార్టింగ్లో సన్నగా తీసుకొని చివరికి వచ్చేసరికి ఒక 1/2 ఇంచ్ ఉండేటట్టుగా ఇలా కట్ చేసేసుకొని బ్యాక్ టక్స్ దగ్గర టైట్ కుట్టు దగ్గర ఇలా చంక టైట్ కుట్టు దగ్గర ఒక టక్స్ అయితే ఇచ్చేస్తున్నాను చూడండి. ఇలా అన్నీ సమానంగా ఆమ్ రౌండ్, నడుము, చెస్ట్ సమానంగా ఉన్నప్పుడు కుట్టు అనేది స్ట్రేట్గా వస్తుంది చూడండి. ఇలాంటి వాటికి స్కేల్తో కొట్టినట్టుగా సైడ్ కుట్లు అనేది స్ట్రేట్గా వస్తాయి అనమాట. మిగిలిన క్లాత్లో ఫస్ట్ అయితే హ్యాండ్స్ కట్ చేస్తున్నాను చూడండి. లైనింగ్ ఇలా డబుల్ ఫోల్డింగ్ చేసేసుకొని నీట్గా సెట్ చేసి దాన్ని 4 ఫోల్డింగ్స్గా వేస్తున్నాను చూడండి. ఇక్కడ ఈ విధంగా నీట్గా వేసేసుకొని కింద హెచ్చు తగ్గులు అనేది అస్సలు లేకుండా కట్ చేసుకోవాలి. ఈ బ్లౌజ్కి వచ్చేసి చాలా హెచ్చు తగ్గులు ఉన్నాయన్నమాట. నేను మొత్తం ఇంకా తీసేస్తున్నాను. హెచ్చు తగ్గులకి ఎక్కడికి ఉన్నాయో అక్కడికి క్లాత్ తీసేసుకొని 1/2 ఇంచ్ వచ్చేసి కుట్ల కోసం ఒక లైన్ అయితే వేసేసుకుందామండి. ఇక్కడ పైపింగ్ చేయాలన్నమాట. చూడండి, ఇక్కడ 1/2 ఇంచ్ కుట్ల కోసం వేసేసుకొని సైజు బ్లౌజ్ హ్యాండ్ ఎంత ఉందంతా ఇలా సైజ్ బ్లౌజ్ హ్యాండ్ తీసుకొని ఇలా నీట్గా సెట్ చేసుకోవాలి. మనం తీసుకున్న క్లాత్ పైన ఈ విధంగా చెక్ చేసుకోవాలి. ఇలా టైట్గా పట్టేసుకొని చెక్ చేసుకుంటే హైట్ దగ్గరికి
ఒక మార్కింగ్ అండి ఎక్స్ట్రాగా ఒక పావించి వేసేసుకోవాలి. కింద చంక డౌన్ కూడా ఇచ్చేసాను చూడండి నేను ఇక్కడ సైజ్ ప్రకారం. ఇప్పుడు మళ్ళీ చెక్ చేసుకుంటాను. హైట్ ఎగ్జాక్ట్ హైట్ వరకు ఒక మార్కింగ్ వేశాను. చంక డౌన్ వచ్చేసి 3 ఇంచెస్ ఇచ్చానండి, ఎందుకంటే మనకి 8 ఇంచెస్ ఆమ్ రౌండ్ ఉంది కాబట్టి. ఈ విధంగా చూడండి 3 ఇంచెస్ వచ్చేసి చంక డౌన్ ఇచ్చాను. షోల్డర్ దగ్గర ఒక 1.5 ఇంచ్ వదిలేసుకొని ఈ విధంగా హ్యాండ్ కర్వ్ తీసి ఈ చంక టైట్ కుట్టుకు మధ్యలో మిడిల్లో కలిపేసుకోవాలి. చూడండి ఇక్కడ ఈ విధంగా నీట్గా పెట్టేసుకొని ఈ విధంగా హ్యాండ్ కర్వ్ షేప్ అయితే ఇచ్చేసేయాలన్నమాట. ఇది వచ్చేసి చూస్తున్నారు కదా పైపింగ్ కోసం అనమాట. హెమ్మింగ్ కోసం అయితే 1.5 ఇంచ్ లేదా 1.5 ఇంచ్ ఎక్స్ట్రాగా పెట్టుకోవాల్సి వస్తుంది హెమ్మింగ్ పట్టికి. ఇప్పుడు ఎక్కడికక్కడ టక్స్ పెట్టేసుకొని చంక టైట్ కుట్టు దగ్గర షోల్డర్ దగ్గర టక్స్ పెట్టేసుకొని 2 భాగాలుగా విడదీసిన తర్వాతే కర్వ్ తీయండి. 4 భాగాలుగా తీసేశారంటే 4 భాగాలు కట్ అయిపోయి మీకు ఫినిషింగ్ పోతుందన్నమాట. క్లాత్ అనేది వేస్ట్ అవుతుంది. అందుకే హ్యాండ్ని ఇలా 2 భాగాలుగా విడదీసేసుకొని సమానంగా పెట్టేసి షోల్డర్ దగ్గర ఒక 1 ఇంచ్ వదిలేసుకొని చంకకు టైట్ కుట్టుకు మధ్యలో 3/4 ఇంచ్ లోతు అనేది తీసేస్తే పర్ఫెక్ట్ హ్యాండ్ కటింగ్ అనేది వస్తుందండి. కర్వ్ కూడా తీయడం అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకుందాము. మిగిలిన క్లాత్ని ఇలా నీట్గా పెట్టేసుకొని ఎక్కడ ఫ్రంట్ మనకు కరెక్ట్గా క్రాస్గా వస్తుంది అనేది చూసుకోవాలి. నేను వేసే మెథడ్ అయితే ఇదేనండి. ఓపెన్స్ ఉన్న వైపు చంక వెళ్తుంది, నా వైపున వచ్చేసి నెక్ వస్తుందన్నమాట. అదేవిధంగా నేను కటింగ్ అయితే చేస్తాను. చూడండి ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ తీసేసుకొని ఫ్రంట్ పార్ట్ పైన పెట్టేసేయాలి. ఈ విధంగా క్రాస్గా పెట్టేసుకొని ఎలా ఉందో అలా మార్కింగ్ వేసుకోవాలన్నమాట. నెక్ వైపున క్లాత్ అనేది సరిపోతుందా లేదా అనేది ఒక్కసారి చెక్ చేసుకోవాలి. ఎందుకంటే మనం బ్యాక్ పార్ట్ అనేది కిందికి పెడతాం, నెక్ పెద్దగా పెడతాము. అదే ఫ్రంట్ పార్ట్ అనుకోండి 6.5-7 ఇంచులకు ఎక్కువగా ఎవరికి ఉండదు కదా. అందుకని ఈ విధంగా ఒకసారి నీట్గా పెట్టేసుకొని స్కేల్తో నేను ఈ చివరనైతే ఒక మార్కింగ్ వేస్తున్నాను చూడండి. అలాగే నెక్ దగ్గర కూడా ఒక మార్కింగ్ అయితే వేసేస్తున్నాను చూడండి. ఈ విధంగా బ్యాక్ పార్ట్ ఎలా ఉండాలా మొత్తం నీట్గా మార్కింగ్ అయితే పెట్టేసుకోవాలి. చూడండి ఇలా మొత్తం చుట్టూరా కూడా మార్కింగ్ అయితే వేసేసుకొని ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ తీసేయాలండి. బ్యాక్ పార్ట్ తీసేసి ఫ్రంట్ పార్ట్లో ఫ్రంట్ హైటు ఫ్రంట్ నెక్ అనేది ఖచ్చితంగా చెక్ చేసుకోవాలి. చూడండి ఇక్కడ ఆమ్ రౌండ్ దగ్గర వచ్చేసి ఇలా బాక్స్ షేప్ ఇచ్చేసుకొని ఒక 1/2 ఇంచ్ లోత్ అనేది కంపల్సరీ తీయాలండి. కొంతమంది లోత్ అని చెప్పేసి ఒక గీత పెడతారంతే, అలా తీసారంటే ఫ్రంట్ పార్ట్లో ముడతలు వచ్చేస్తాయి కాబట్టి 1/2 ఇంచ్ లోత్ తీసేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ హైట్ చూడండి, షోల్డర్ దగ్గర నుంచి చెస్ట్ వరకు ఎంత ఉందని చూస్తే 12 ఇంచులకు కొద్దిగా ఎక్స్ట్రానే ఉంది. నేను 13 ఇంచులకు కొంచెం ఎక్స్ట్రాగా అంటే కొంచెం తక్కువగా పెట్టాను అనమాట. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ నెక్ చూస్తున్నాను చూడండి. ఫ్రంట్ నెక్ వచ్చేసి 6.5 ఉందన్నమాట. ఇప్పుడు ఫ్రంట్ హైట్ అయితే 13.5 పెట్టేసుకుంటున్నాను. చూడండి ఇక్కడ ఇప్పుడు ఏ విధంగా అయితే మార్కింగ్ ఉందో అదే విధంగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి ఉక్స్ పట్టి అండి. ఇప్పుడు ఫ్రంట్ హైట్ వచ్చేసి మనం మార్కింగ్ వేసేసుకున్నాం కదా, అక్కడికి ఒక లైన్ వేసేసుకొని ఇప్పుడు వచ్చేసి సైడ్ వైపున ఒకసారి చెక్ చేసుకోవాలన్నమాట. కొన్నిసార్లు హెచ్చు తగ్గులుగా అయిపోయి బ్లౌజ్ అనేది ఫినిషింగ్ బాగుండదు అనమాట. అందుకని ఇక్కడ సైడ్ వైపున ఒకసారి చెక్ చేసుకొని మన క్లాత్ అవసరం ఉంటే ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకోండి. ఇప్పుడు వచ్చేసి చూస్తున్నారు కదా ఇలా బ్లౌజ్ నీట్గా పెట్టేసుకొని ఫ్రంట్ నెక్ ఎంత ఉందనేది చెక్ చేసుకుంటున్నాను చూడండి. నేను ఇక్కడ 7 ఇంచెస్ ఉందండి. 7 ఇంచెస్ ఫ్రంట్ నెక్ ఉంది, నేను పెట్టేసుకుంటున్నాను చూడండి. కొంచెం డీప్గా వేసుకుంటారనమాట. ఈ విధంగా నెక్ పెట్టేసి రౌండ్ తిప్పేసాను. మనం ఇక్కడ ఫ్రంట్ హైట్ ఫ్రంట్ నెక్ 2 తీసుకున్నామంటే ఫ్రంట్ పార్ట్లో కటింగ్ అయిపోయినట్టే. ఇంకా మనం కటింగ్ చేసుకోవచ్చు. ఒక్కసారి మనం తీసుకుంది రైట్గా ఉందా లేదా అనే డౌట్ ఉంటుంది కదా, ఇలా 1/2 ఇంచ్ పైన కుట్టుకు వదిలేసుకొని ఈ విధంగా చెక్ చేసుకొని చూస్తున్నారు కదా నాకు ఎంత కరెక్ట్గా వచ్చిందో. పైన 1/2 ఇంచ్ వచ్చేసి కుట్లకు అనమాట. ఇలా మనం ప్రతిదీ కరెక్ట్గా సైజ్ బ్లౌజ్ మనకు ఫిట్టింగ్ బాగున్నది ఇస్తే మనం కరెక్ట్గా కటింగ్ చేసుకుంటేనే బ్లౌజ్ సెట్ అవుతుందన్నమాట. ఉక్స్ పట్టి వచ్చేసి కొంత కస్టమర్స్ ఎలా ఉంటారంటే వాళ్ళ బ్లౌజ్కి ఎంత ఉందో అంతే రావాలంటారండి. అలాంటి వాళ్ళు ఉంటారు కాబట్టి సైజ్ బ్లౌజ్కున్న ఉక్స్ పట్టి కుట్టిన తర్వాత 3 ఇంచెస్ ఉందనుకోండి, మనం 1 ఇంచ్ యాడ్ చేసుకోవాలి. నేను అలాగే పెట్టేస్తాను. డాట్స్ చూడండి, ఈ సైజ్కి వచ్చేసి 3 ఇంచెస్కి స్టార్టింగ్ డాట్ గ్యాప్ వచ్చేసి 2 ఇంచులు, డాట్ పొడవు వచ్చేసి 2.5. అంటే నేను నడుము లూజుని బట్టి డాట్స్ వేస్తానమాట. మనకు షోల్డర్కి ఎదురుగా రావాలి. ఏ సైజ్ అయినా సరే షోల్డర్కి ఎదురుగా మెయిన్ డాట్ ఉంటే ఫ్రంట్ పార్ట్లో ఎలాంటి పట్టడాలు లూజ్ అవ్వడాలు అలాంటివి ఏమీ లేకుండా కరెక్ట్గా వస్తుందన్నమాట. చూడండి నేను ఇక్కడ కొంచెం చిన్న మిస్టేక్ చేశాను. ఏంటంటే లోపల కింది పైపు పొర మడత పడింది, నేను చూసుకోలేదు. ఇంకా అది సెట్ చేసుకొని కట్ చేస్తున్నాను అనమాట. ఇలాంటి చిన్న చిన్న పొరపాట్లు ఎంత అనుభవం ఉన్నా జరుగుతుంటాయి కాబట్టి అందుకే కటింగ్లో జాగ్రత్తలు తీసుకుంటే స్టిచ్చింగ్ ఈజీగా అయిపోతుంది.
పర్ఫెక్ట్ కటింగ్ రావాలి. ఇలా మొత్తం కట్ చేసుకుంటున్నాను చూడండి. నేను ఇక్కడ నీట్గా కటింగ్ అయితే చేసేస్తున్నాను. మెయిన్ డాట్ గురించి కదా నేను చెప్తుంది. ఇక్కడ మెయిన్ డాట్ అనేది ఎంత చిన్న సైజ్ అయినా ఎంత పెద్ద సైజ్ అయినా షోల్డర్కి ఎదురుగా ఉంటేనే బ్లౌజ్ కుదురుతుంది. చూడండి ఇక్కడ మొత్తం ఫ్రంట్ పార్ట్ కటింగ్ అయిపోయింది మనకి. ఇక్కడ ఇలా నీట్గా కటింగ్ అయితే చేసేస్తున్నాను. ఇప్పుడు టక్స్ పెట్టేసుకోండి. మీరు డాట్స్ వేసే దగ్గర టక్స్ పెట్టేసుకుంటే కుట్టేటప్పుడు కొంచెం ఈజీగా ఉంటుందన్నమాట. రెండు వైపులా సమానంగా వచ్చేస్తాయి. ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్ పైన ఫ్రంట్ పార్ట్ పెట్టేసి క్రాస్ బెల్ట్ చెక్ చేసుకోండి. ఈ విధంగా పెట్టేసుకొని మనకు సైడ్ వైపున మెయిన్ కరెక్ట్గా రావాలి. ఉక్స్ వైపున వచ్చేసి కొంచెం క్రాస్ బెల్ట్ పైకి వస్తేనే ఫిట్టింగ్ బాగుంటుందన్నమాట. చూడండి నేను ఇక్కడ చెక్ చేసుకుంటున్నాను. సైడ్ వైపున నాకు 2.5 ఇంచులు ఉంది, ఉక్స్ వైపున 3.5 ఇంచులు ఉంది. కానీ నేను 4 ఇంచులే తీసుకుంటాను. నాకు ఉక్స్ వైపు కొంచెం పైకి రావాలన్నమాట. ఫ్రంట్ పార్ట్ కంటే బ్యాక్ పార్ట్ కొంచెం పైకి రావాలి. చూడండి ఇక్కడ నేనైతే కట్ చేసుకుంటున్నాను. మనకు సైడ్ వైపున సరిపోయే క్లాత్ క్రాస్ బెల్ట్ ఇవ్వలేదంటే కుట్టేటప్పుడు హెచ్చు తగ్గులు వస్తాయన్నమాట. అందుకని సరిగ్గా ఇవ్వాలి. బ్యాక్ పార్ట్ తీసుకొని హైట్ ఒకసారి చెక్ చేసుకొని ఎక్కడికి కావాలో అక్కడికి ఒక మార్కింగ్ వేసేసి ఉక్స్ సైడ్ వచ్చేసి 4 ఇంచెస్ తీసుకుంటున్నాను. చూడండి నేను మిడిల్లో వచ్చేసి 3.5 ఉంటుంది, చివరిన వచ్చేసి 3 ఇంచెస్ సరిపోతుంది అనమాట. మ్యాక్సిమం అన్ని సైజెస్కి ఇలానే ఉంటుందండి క్రాస్ బెల్ట్ అనేది. మరి 1 ఇంచ్ క్రాస్ బెల్ట్ అయితే వేయం కదా. ఖచ్చితంగా 2-2.5 ఇంచుల క్రాస్ బెల్ట్ రావాలి మనం కుట్టేసరికి. వస్తేనే ఫిట్టింగ్ బాగుంటుందన్నమాట. అయిపోయింది. క్రాస్ బెల్ట్లు కూడా కట్ చేసుకున్నాను. నేను ఇంకొక లేయర్ కట్ చేసేది అయితే ఇక్కడేం చూపించనండి, లాంగ్గా అయిపోతుంది అనమాట వీడియో అనేది. కుట్టేటప్పుడు వేస్తూ ఉంటాను. ఇప్పుడైతే మెయిన్ క్లాత్ మీద వేసి కూడా కటింగ్ అయితే చేసుకుంటున్నాను. చూడండి ఇక్కడ ఈ హ్యాండ్స్ వచ్చేసి చిన్నగా కట్ వర్క్ వచ్చింది. ఫుల్ హ్యాండ్స్ పెట్టుకోమన్నారు కస్టమరు. హాఫ్ పెట్టమన్నారు. వర్క్ వేస్ట్గా వెళ్ళిపోతుంది కదంటే పర్వాలేదండి, మాకు ఫుల్ నచ్చదు, హాఫ్ పెట్టండి అని అన్నారు. ఉల్టా సీదా సేమ్ అలాగే ఇచ్చారనమాట. ఇంకా అదే ఒకటికి 2 సార్లు చెక్ చేసుకుంటున్నాం. ఇక్కడ వర్క్ అంతా వేస్ట్ అయిపోయింది అనిపించింది నాకు. కానీ కస్టమర్ ఇష్టం కదా, మనం చెప్తే కూడా ఒకసారి వాళ్ళు వినరనమాట. అటువంటప్పుడు వాళ్ళ ఇష్ట ప్రకారం మనం స్టిచ్ చేసి ఇవ్వాలి. ఇక్కడ వచ్చేసి హ్యాండ్స్ ఫస్ట్ కట్ చేసి మిగతా క్లాత్లో మొత్తం బ్లౌజ్ అంతా కట్ చేస్తారనమాట. ఇంకా మొత్తం కటింగ్ చేసేది కూడా మీకు ఈరోజు చూపించాలనే పెట్టానండి. ఎప్పుడు లైనింగ్ మాత్రం కట్ చేసి ఆపేస్తుంటానమాట. కానీ కొన్నిసార్లు పై క్లాత్ చిన్నగా వస్తుంది. అటువంటప్పుడు ఎలా కట్ చేసుకోవాలని కొత్తగా నేర్చుకున్న వాళ్ళు ఇబ్బంది పడిపోతుంటారనమాట. అందుకని ఈ పై క్లాత్ కూడా కట్ చేసేది ఒక్కసారి చూపిస్తున్నాను. ఇక్కడ మీకు ఇదైతే నాకు క్లాత్ సరిపోయేటట్టుగానే ఉందండి, ఏం చిన్నగా లేదు. ఎప్పుడైనా చిన్నగా శారీలో పిస్ వచ్చినప్పుడు ఎలా కట్ చేసుకోవాలి, ఎలా అడ్జస్ట్ చేసుకోవాలనేది నాకు చాలా బ్లౌజెసే వస్తూ ఉంటాయి, చూపిస్తాను ఖచ్చితంగా. నీట్గా ఎలా ఉందో అలా నేనైతే ఎక్స్ట్రాగానే కట్ చేస్తాం. మేము గంపెట్టి అయితే అతికించలేమండి, ఎందుకంటే టైం ఉండదన్నమాట. మేము ఇంకా స్టిచ్చింగ్ చేసేస్తాము. అక్కడ గంపెట్టి ఆరేటంత టైం ఉంచామన్నమాట. ఇంకా కటింగ్ అయిపోతుంది, తర్వాత ఒక 5 మినిట్స్లో స్టిచ్చింగ్ వెళ్ళిపోతుంది అనమాట బ్లౌజు. ఇక్కడ చూడండి, ఇక్కడ మధ్యలో చిన్న డిస్టర్బెన్స్ అనమాట. కట్ వర్క్ ఉంది కదా, ఎలా స్టిచ్ చేయాలనేది చూపిస్తున్నాను. అక్కడ ఇంకా అన్ని పనులు ఉంటాయండి, అన్ని రకాలుగా చూసుకుంటూ చేసుకోవాల్సి వస్తుంది. ఇక్కడ ఫ్రంట్ పార్ట్ తీస్తున్నాను చూడండి. నాకైతే క్లాత్ సరిపోయే విధంగానే ఉంది. నా వీడియో చూడడం వల్ల మీకు కొంచెమైనా ఉపయోగకరంగా ఉంది, ఏదైనా కొత్తగా నేర్చుకున్నాం, ఏదైనా అర్థమయ్యే విధంగా ఉందంటే మాత్రం చివరి వరకు చూస్తే ఒక్క లైక్ ఇచ్చి వెళ్ళండి. మీరు లైక్ ఇవ్వడం వల్ల ఇంకొంతమందికి వీడియో అనేది రికమెండేషన్ అవుతుందండి. బ్లౌజ్ కటింగ్ అనేది అందరికీ ఈజీగా అర్థమయ్యే పద్ధతిలో ఉంటుంది. పర్ఫెక్ట్గా మెజర్మెంట్స్తో కట్ చేసినట్టుగా ఉంటుందండి. ఖచ్చితంగా కస్టమర్ అనేది మళ్ళీ బ్లౌజులతో వస్తుంది ఈ కటింగ్తో కుట్టారంటే మాత్రం. నా వీడియోలు మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి.